మేడం నమస్తే. నమస్తే మేడం, మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు అనే విషయం తెలుస్తోంది. ఎందుకంటే ఓ పక్కన మోహన్ బాబుని అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్తలు ఒక పక్కన, ఇంకొక పక్కన ఎవరైతే టీవీ9 రిపోర్టర్ రంజిత్ ఉన్నారో అతన్ని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఫోటో దిగటం కూడా చూసాం మనం పరామర్శించి. ఇంకోవైపు మనోజ్ మళ్ళీ వెళ్ళి అన్నపైన కంప్లైంట్ ఇవ్వటం, చంపడానికి చూశారు మమ్మల్ని, జనరేటర్ ఆఫ్ చేసి. దీనిపైన వారి తల్లి నిర్మల గారు ఒక లేఖ విడుదల చేశారు అని చెప్పేసి మీడియాలో వార్తలు. ఈ చుట్టూ ఏం జరుగుతున్నాయి మేడం? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ జరుగుతున్న ఇబ్బందికరమే, మనం మాట్లాడుకోవటం కూడా ఇబ్బందికరమే. ఎందుకంటే ఒక కుటుంబ విషయాన్ని ఇలా లాగి 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 మాట్లాడాల్సి రావటము నిజంగా బాధాకరమైన విషయమే. ఇప్పుడు మోహన్ బాబు గన్నులు సరెండర్ చేసేసాడు, అలాగే రంజిత్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. విష్ణు అయితే ఏమి ఇవ్వాల్సిన స్టేట్మెంట్లన్నీ ఇచ్చేసేసాడు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, ఆ వినయ్తో కలిసి వెళ్ళిపోయాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విష్ణు బహదూర్పుర పోలీస్ స్టేషన్లో, చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాడు. మనోజ్ వెళ్ళి మా అన్నయ్య విష్ణు పంచదార తీసుకొచ్చి దానిలో పోసాడు, అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు పోయింది, ఆ సందర్భంలో మమ్మల్ని ఏదో చేద్దామని అలాంటి ప్లాన్తో వచ్చాడు, అది ఇది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ప్రాణహాని ఉంది అన్నట్లుగా ఇచ్చాడు. ఇస్తే మరి ఇప్పటికే చాలా వరకు పరుగు పోయింది, మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా 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 పైగా ఈ వచ్చిన ప్రాసెస్లో మనోజ్ పైన సానుభూతి వచ్చింది బాగా. వీళ్ళే నెగిటివ్ అయిపోయారు సొసైటీ ముందు. అది కొంచెం వాళ్ళకి బాధను కలిగించి ఇప్పుడు ఉన్న అస్త్రం ఏంటి, అందరూ అయిపోయారు, అందరినీ వాడేశారు. ఆఖరికి మంచు లక్ష్మి కూడా వచ్చింది, నా వల్ల కాదులే ఈ సంతంతా అనుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. మోహన్ బాబు రిలీజ్ చేయాల్సిన వీడియోలు రిలీజ్ చేసేసాడు, ఆడియోలు రిలీజ్ చేసాడు. విష్ణు చెప్పాల్సింది హాస్పిటల్లోనూ చెప్పాడు, బయట చెప్పాడు. ఇక అన్నీ అయిపోయినాయి, అందరూ మాట్లాడాల్సినవన్నీ అయిపోయినాయి. ఇక ఫైనల్కి ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఎవరిచ్చారు అంటే మనోజ్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ద్వారా. అయితే మరి ఇప్పుడు ఏదైనా చివరి బాల్తో కొట్టే సిక్సే కిక్ అబ్బా అన్నట్లు ఇప్పుడు ఇంకొక సిక్సర్ బయటకు వచ్చింది ఇంట్లో నుంచి. అదేంటంటే ఒక లెటర్, అది టైప్డ్ లెటరు. ఓకే, కింద నిర్మలాదేవి గారి సంతకం ఉంది. ఆ పైన ఏముంది అంటే, విష్ణు చాలా మంచోడు, చాలా మర్యాదస్తుడు, అది రాముడు మంచిబాలు టైప్లో రాసుకొచ్చేసారు, మొత్తం రాసుకొచ్చేసేసి అసలు అలాంటిది ఏమీ చేయలేదు, జస్ట్ కేక్ తీసుకొని వచ్చాడు, మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము అందుకోసమే వచ్చాడు, వెళ్ళిపోయాడు కామ్గా, తన పని తను చూసుకొని, తన బట్టలు ఏవో ఉంటే తీసుకొని, తన సామాన్ ఏదో ఉంటే తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇదంతా మనోజే చేస్తున్నాడు, మనోజే సరైనోడు కాదు, అది ఇది అని చెప్పి ఆ పైన రాసింది. ఆ లెటర్ బయటకు వచ్చింది. కానీ ఈ రోజు వరకు నిర్మల గారు ఎక్కడా మాట్లాడని మనిషి ఈ మాదిరి లెటర్ ఆవిడ రిలీజ్ చేస్తుంది అంటే మటుకు నమ్మశక్యంగా అనిపించట్లా. ఎందుకంటే వీళ్ళు ఉన్న ఒకే ఒక ఆయుధాన్ని సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాడదాంలే అని ఆవిడనట్లా అట్టిపెట్టారు. ఏది పేకాట్లో జోకర్ ముక్కను పెట్టుకున్నట్టు పెట్టుకొని అవసరమైనప్పుడు వాడదాం అనుకున్నారు. ఇప్పుడు షో తిప్పాలా, ఈ జోకర్ ముక్కను పెట్టుకుని షో తిప్పారు. కానీ వీళ్ళకి ఒకటి అర్థం కావట్లా, కన్న తల్లి కనీసం మంచోడు కాకపోయినా మంచోడు కాదు అని మటుకు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వదు. అంటే మీరు లేని దాన్ని ఈ విధంగా తల్లి చెప్పదు అనుకున్న విషయాన్ని చెప్పినట్లుగా మీరు ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకున్నారంటే అప్పుడే అర్థమవుతుంది మీ దుర్మార్గం ఏంటో, మీరు మొదటి నుంచి చేసిన పనులు ఏంటో. ఎందుకు మనోజ్ని అంతా రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు పైగా జనసేనలో చేరతానని చెప్పి పుకారు వచ్చింది, మరి చేరతారో లేదో తెలియదు.
మొన్న అయితే ఆళ్ళగడ్డకైతే వెళ్ళారు వెళ్ళారు. అవును. వెళ్ళారు 1000 కార్లతో వెళ్ళారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. మరి చేరతారో లేదో కూడా తెలీదు. ఒకవేళ చేరితే ఇప్పుడు ఒక రకంగా అతను అధికారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆవిడకి చెక్ పెట్టడానికి, అక్కకి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నారా, మోహన్ బాబుకి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నారా అనేది ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి కూడా మనోజ్ను ఒంటరిని చేస్తారు అనేది అనుకోలేము. తల్లి పాత్ర ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా చాటుమాటుగానే ఉంటుంది తల్లి ప్రవర్తన. తండ్రికి ఉన్నంత ఓకల్ ఇది తల్లికి ఉండదు. అంటే చూపిస్తుంది ప్రేమ, కానీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడదు. కావాలంటే ఇంట్లో కొట్లాడుతుంది, ఏదైనా ఉంటుంది, కానీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడదు. ఒక ఇంటి పెద్దగా మోహన్ బాబే మాట్లాడే సాంప్రదాయాలే వాళ్ళల్లో అలా కొనసాగుతున్నాయని నేను అనుకుంటా. ఎందుకంటే ఆవిడ అసలు ఇప్పటి వరకు ఎక్కడ ఒక్కసారి కూడా ఒక్క చోట కూడా మాట్లాడింది వెళ్ళలేదు. ఆవిడ ఇంట్లో ఉంటారు. మరి ఆవిడ పైగా నిర్మల్ గారికి కోపం తెప్పించే ఒక స్టేట్మెంటు విష్ణు ఇచ్చున్నాడు. ఏంటంటే, మా అక్క పెద్దది నాకన్నా, నన్ను తిట్టుద్ది కొట్టుద్ది, మా అక్కకి నాకు పడదు, అయినా కానీ నాకంటే పెద్దది కాబట్టి నేను భరిస్తాను అని ఒక గొప్ప భారీ స్టేట్మెంటు, తెలుగు సినిమా డైలాగ్ లాంటిది స్టేట్మెంట్ ఇచ్చి పాడేశాడు విష్ణు. అంటే ఇక్కడ నీ అక్కే నీకు కాబట్టి ఉంది, ఎందుకంటే మీ ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళు కాబట్టి. మరి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి మాట మాట్లాడలేదేంటి? నాకు తల్లి తండ్రి అక్క నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ మాట నేను వింటాను అని చెప్పుంటే అది వేరే ఉండేది. అంటే నీకు లక్ష్మి ఒక్కటేనా కావాల్సింది? లక్ష్మికి ఒక్కదానికేనా నువ్వు భయపడేది? ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిర్మల గారు ఎంత బాధపడుతుందో చెప్పండి. అంటే మీదొక ఫ్యామిలీ నాదొక ఫ్యామిలీ అని గీత గీసేసినట్టుంది. మరి ఇది చూసిన తర్వాత అయినా సరే నిర్మలాదేవి ఆ విధమైన లెటర్ రాస్తుందని ఎట్లా అనుకుంటాం? అందుకని పూర్తిగా వీళ్ళు ఏదో ఒక కుటుంబ అవసరాలకో లేకపోతే వ్యాపార అవసరాలకో ఆమె సంతకం ఉన్న లెటర్ ఏదో ఒక పేపర్ ఉంటే దానిపైన వీళ్ళు పూర్తి చేసుకున్నారు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా అనిపిస్తుంది తప్పితే వేరేగా అనిపించట్లేదు. ఒకవేళ అలాగే కూడా జరిగితే పాపం మనోజు బయట ఇంత పరపతి ఉంది, ఇంత పేరుంది, ఎవరిని అడిగినా మనోజ్ మంచోడు అంటున్నారు తప్పితే ఎవ్వరు మనోజ్ గురించి మాట్లాడట్లా. ఎవరు తిట్టినా విష్ణు గురించి తిడుతున్నారు కానీ మనోజ్ని ఎవరు ఏమనట్లా. అలాంటి మంచివాడికి తండ్రి అన్న ద్రోహం చేస్తున్నా తల్లి కూడా ద్రోహం చేస్తుందా? ఇక తల్లి కూడా ద్రోహం చేస్తే ఇక మనోజ్కి ఉన్నది ఎవరు? భార్య, అభిమానులు.